నమస్తే. షోడశ సంస్కారాలలో ఒక్కటైన వివాహానికి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వివాహం అంటే విశేషమైన సమర్పణ అని అర్థం. కళ్యాణం, పరిణయం, పాణిగ్రహణం, పాణిపీడనం, ఉద్వాహం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దారక్రియ, దార పరిగ్రహం, దారకర్మ, ఇంకా ఎన్నో పేర్లున్నాయి. మనుస్మృతి ప్రకారం వివాహం 8 రకాలు: బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. బ్రాహ్మం వివాహం వధువుని శ్రీ మహాలక్ష్మిలా అలంకరించి శీలవంతుడు అయిన వరుడికి దానం చేస్తే అది బ్రాహ్మ వివాహం అవుతుంది. దైవం వివాహం యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్న వ్యక్తికి కన్యను దక్షిణగా ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహం అవుతుంది. ఆర్షం వరుడి నుంచి గోవుల జంట తీసుకుని కన్యను ఇవ్వడాన్ని ఆర్ష వివాహం అంటారు. ఋషులు అనుసరించే వివాహ విధానం ఇది. ప్రాజాపత్యం వధూవరులు ఇద్దరూ కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ఓ మహానుభావుడికి సహధర్మచారిణిగా ఉండు అని కన్యను ఆశీర్వదించి అప్పగిస్తారు. ఉదాహరణకు సీతారాముల వివాహం. అసుర వివాహం వరుడి వద్ద డబ్బు తీసుకొని, అంటే కన్యాశుల్కం, కన్యను ఇస్తే దానిని అసుర వివాహం అంటారు. కైకేయిని దశరథుడు చేసుకున్నది ఈ వివాహమే. గాంధర్వ వివాహం ఇద్దరు పరస్పర అనురాగంతో ఎలాంటి మంత్ర విధానం లేకుండా చేసుకునేది గాంధర్వ వివాహం. శకుంతల దుష్యంతులు చేసుకున్నది ఈ పెళ్ళే. రాక్షస వివాహం యుద్ధం చేసి కన్యను ఎత్తుకువెళ్ళి ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. మండోదరిని రావణుడు చేసుకున్నది రాక్షస వివాహమే. పైశాచ వివాహం కన్య నిధులలో ఉన్నప్పుడు కానీ, ఏమరపాటుగా ఉన్నప్పుడు కానీ ఆమెకు తెలియకుండా తాళి కట్టి భార్యగా మార్చుకుంటే ఆ వివాహాన్ని పైశాచ వివాహం అంటారు. మనుస్మృతిలో పేర్కొన్న ఈ 8 వివాహాలలో బ్రాహ్మ వివాహం శ్రేష్టం. ప్రాజాపత్యం ధర్మబద్ధం, రాక్షసం, పైశాచం నిషిద్ధం. ఇలా 8 రకాల వివాహాలు వేదకాలంలో జరిగేవి. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం ప్రేమ వివాహం, ఈ రెండే అనుసరిస్తున్నారు. డిసెంబర్ 1న సమంత భూతశుద్ధి వివాహం చేసుకోవడంతో పెళ్లిళ్ల గురించి చర్చ జరుగుతోంది. అసలు హిందూ ధర్మంలో చెప్పిన వివాహ రకాలలో భూతశుద్ధి వివాహం లేదు. భూతశుద్ధి వివాహం అనేది ఈషా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన పురాతన ఆధ్యాత్మిక వివాహ విధానం. పంచభూతాలను శుద్ధి చేసే ఈ ప్రక్రియ ద్వారా బంధం బలోపేతం అవుతుంది అని నమ్మకం.